అలానే మిస్సెస్రావు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర విచిత్రమైనటువంటి పరిణామాన్ని చోటు చేసుకుంది. సాధారణంగా యుద్ధం అనగానే బంగారం రేట్లు పెరగాలి, కానీ ఇప్పుడు తగ్గుతుంది. గత 4 రోజుల నుంచి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ మీద చేపట్టినటువంటి యుద్ధం కారణంగా బంగారం రేట్లు అమాంతం పెరుగుతాయని చెప్పేసి అనుకున్నారు. ఫస్ట్ తొలి రోజుల్లో మాత్రం 1-2 రోజులు పెరిగింది అమాంతం, ఆ తర్వాత తగ్గుతూ వస్తుంది. ఇవాళ కూడా తగ్గింది. సోమవారం రోజు ఈ వీడియో చేసే సమయానికి కూడా తగ్గింది. మరి సహజంగా పెరగాలి కదా, ఎందుకు తగ్గింది అని అంటే దీంట్లో చాలా అంతర్జాతీయమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు, నాటకాలు ఇవన్నీ దాగి ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు బంగారం అమాంతంగా పెరిగిపోయింది. ఆ యుద్ధం స్టార్ట్ అయింది 2022లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మీరు గమనిస్తే కనుక దాదాపుగా 60-70% బంగారం రేటు పెరిగింది. కానీ ఇప్పుడు అమెరికా, ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అంత పెరగట్లేదు. దానికి కారణం ఏంటి అనే దాని మీద నేను ఈ మధ్య ఒక రాయబారి డాక్టర్ వినోద్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి, ఆయనతో కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే అంతర్జాతీయంగా డాలర్కి సంబంధించిన ఇండెక్స్ దాదాపుగా 50% పడిపోయింది అని చెప్పారు. అందుకే బంగారం రేటు పెరగకుండా ఉండడానికి కారణం, లేదంటే అమాంతం పెరిగి ఉండేది అని చెప్తున్నారు. అయితే మరి డాలర్ రేటు పెరగదా భవిష్యత్తులో అని అంటే పెరిగే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో దాని చలామణి రేషియో తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డాలర్ని అంత సేఫ్ సైడ్గా భావించట్లేదు, బంగారాన్ని సేఫ్ సైడ్గా భావించడం వల్ల ఆయా దేశాలు ఎంతైతే కొనుగోలు చేయాలో అంత కొనుగోలు చేసి పెట్టుకున్నాయి. కానీ ఇన్ కేస్ బంగారం రేటు తగ్గిందంటే ఆయా దేశాలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు కొనుగోలు చేయట్లేదు. ఇది అమెరికా చేస్తున్న కుట్ర కింద భావించి మిగతా దేశాలు అంత తొందరపడి కొనుగోలు చేయట్లేదు అని అంటున్నారు. అయితే బంగారం రేటు తగ్గడానికి ఉండేటువంటి అవకాశాలు ఏంటి, అసలు ఉన్నాయా అని అంటే ప్రధానమైనటువంటి 2 కారణాలు. ఒకటి, నెంబర్ 1, ప్రస్తుతం రష్యా తన కరెన్సీలోనే వాణిజ్యాన్ని జరుపుతుంది. కానీ కారణం ఏంటంటే అమెరికా రష్యా మీద ఆంక్షలు పెట్టింది. ఇన్ కేసు రష్యా కనుక అమెరికా డాలర్లో వాణిజ్యం మొదలు పెడితే బంగారం రేటు అమాంతం తగ్గే అవకాశం ఉంది. ఎంత మిడిసిపడిందో అంతకంటే దారుణంగా పతనానికి కారణం అవుతుంది. ఎప్పుడు రష్యా కనుక అమెరికా డాలర్లో వాణిజ్యం చేస్తే, ఇప్పటివరకు రష్యా వాణిజ్యం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి చేస్తుందా లేదా అనేది అంతర్జాతీయంగా అమెరికా రష్యాకు ఉన్నటువంటి డీల్స్ మీద ఆధారపడి ఉంది. దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. బట్ చేసే అవకాశం ఉంది. ప్రాథమికంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒప్పుకున్నాడు అనేది మాత్రం అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. అది ఎంతవరకు నిజము ఏంటి అనేది ఎవరు ధృవీకరించట్లేదు. కారణం ఏంటంటే యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఆగిపోయినప్పుడు దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు దాని మీద ఒక నిర్ణయం వెలువడే అవకాశం లేదు. ఇన్ కేస్ అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్తో వాణిజ్యం చేయడానికి రష్యా సిద్ధపడిందంటే మాత్రం బంగారం రేటు పతనానికి వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత నెంబర్ 2, అమెరికా ఫెడ్ రేట్లు. అమెరికా ఫెడ్ రేట్లు పెంచిందనుకో, వడ్డీ రేట్లు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిందంటే ఆటోమేటిక్గా బంగారం తగ్గిపోతుంది. దానికి కారణం ఏంటంటే అమెరికా వడ్డీ రేట్లు పెంచారనుకో, అప్పుడు డాలర్లకి ప్రాధాన్యత పెరుగుతుంది, డిపాజిట్లు ఎక్కువ వస్తాయి. సో దాంతో డాలర్లు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువ డాలర్లు సేవ్ చేసుకుంటారు బ్యాంకుల్లో, బంగారం మీద పెట్టరు. నీకు ఎప్పుడైనా ఇన్వెస్టర్ అనేవాళ్ళు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఎక్కడ పెట్టాలి? ఒకవేళ బ్యాంకులో కనుక మీకు వడ్డీ రేట్ ఎక్కువ వచ్చింది అనుకోండి, సేఫ్ సైడ్ అని చెప్పి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే నమ్మకం ఉండదు కాబట్టి. లేదు, ఆప్షన్ ఏం చేస్తారు? బంగారం కొనుగోలు చేసుకుంటారు. ఎందుకంటే బంగారం పెరుగుతూ ఉంది కాబట్టి, మినిమం గ్యారంటీ బంగారం పెరుగుతుంది కాబట్టి. సో అదే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇస్తారు? డాలర్కి ఇస్తారు. డాలర్ కనుక బలంగా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో ఖచ్చితంగా డాలర్ కొనుగోలు చేస్తారు, లేదంటే బంగారానికి వెళ్తారు. సో ఇక్కడ అమెరికా ఫెడ్ కనుక, అమెరికా బ్యాంక్ కనుక వడ్డీ రేట్లు పెంచింది అనుకోండి, డిపాజిట్లు పెరిగిపోతాయి. అంటే డాలర్స్ డిపాజిట్ల కిందకి వెళ్ళిపోతాయి, బ్యాంకులకు వెళ్ళిపోతాయి. నీకు బంగారం మీద కొనుగోలు చేయరు డబ్బు ఉన్నటువంటి వాడు. సో సపోజ్ మన దగ్గర కూడా వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, బ్యాంకులో డిపాజిట్ చేస్తాం కదా, అలానే సేమ్.
లేదు వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి అనుకో, అక్కడ వడ్డీ ఏం రావట్లేదు అని చెప్పేసి ఏం చేస్తారు? బంగారం కొనటం, లేదంటే పొలాలు కొనటం, లేదంటే స్థలాలు కొనటం, ఏదో ఒకటి చేస్తుంటారు. సేమ్ అలాంటిది. ఇక 3 వచ్చేసి డాలరు రూపాయి. డాలరు రూపాయి రూపాయి పతనం అయింది అనుకోండి, బంగారం దిగుమతులు మనం ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. సో కాబట్టి బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది పతనం అవుతుంటే, రూపాయి పతనం అయితే కనుక. సో కాబట్టి ఈ 3 కారణాల చేత బంగారం పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది. ఫస్ట్ అంటే భారీ ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడు ఉంటాయి అంటే ఇది రష్యా అమెరికా ఒకవేళ రష్యా కనుక అమెరికా డాలర్ని అంతర్జాతీయ మార్కెట్లో కనుక కొనుగోలు చేస్తే, సరే నేను భవిష్యత్తులో అసలు ఏం జరుగుతుంది బంగారం రేటు అనేది నేను అడిగా, గ్రోక్ని అడిగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగా. ఏఐని అడిగితే ఏ ఏం చెప్తుందంటే ధరలు తగ్గే అవకాశం ఉందా అని అడిగాను నేను. ధరలు తగ్గే అవకాశం ఉందా అంటే అది ఏం చెప్తుందంటే 10 గ్రాముల బంగారం 2026 చివరి నాటికి 1,70,000 నుంచి 1,85,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎప్పుడు భౌగోళిక పరిస్థితి ఇలానే ఉండి సెంట్రల్ బ్యాంకులు కనుక కొనుగోలు, ఆయా దేశాల బ్యాంకులు కొనుగోలు చేస్తుంటే కనుక పోటీపడి కొనుగోలు చేస్తే బంగారాన్ని అని చెప్తూ ఉంది. అలాగే ద్రవ్యోల్బణం, డాలర్ విలువలో మార్పులు. ద్రవ్యోల్బణం అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి మన ఆయిల్ రేట్లు పెరిగితే కనుక నిత్యావసర వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి, ఆకాశానికి అందకుండా ధరలు పెరిగిపోతాయి. అలాంటి సమయంలో అలాంటి పరిస్థితి వస్తే 1,80,000 నుంచి 2 లక్షలకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు 2027 నాటికి. అదే 2030 నాటికి 2,25,000 నుంచి 2,50,000 వరకు వెళ్తుంది. దీర్ఘకాలంగా డిమాండ్ 2030కి మీరు టార్గెట్ చేసుకుని కొనుక్కోవాలనుకుంటే 2030 నాటికి 10 గ్రాముల మేలిమి బంగారం 2,25,000 నుంచి 2,50,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ అనేది చెప్తుంటారు, అందుకు చెప్తున్నారు. ఉక్రెయిన్, అదే ఇందాక చెప్పాను కదా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు పెరిగింది, ఇప్పుడేమో పెరగట్లేదు. దానికి కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంకులు అప్పుడు ఏం చేసినాయి అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ప్రధానంగా భారత్, చైనా ఈ దేశాలు ఏం చేసినాయి అంటే పోటీపడి విదేశీ మారక ధరల నిల్వల్లో బంగారం శాతాన్ని పెంచుకున్నాయి. విదేశీ మారక నిల్వలు దేంట్లో ఉంటాయి? మనకి డాలర్లు, బంగారంలో ఉంటాయి. ఇవి బంగారం పోర్షన్ని పెంచేసాయి చైనా, భారత్, అందుకని పెరిగింది. ఇక రూపాయి బలహీనపడడం, డాలర్తో పోలిస్తే రూపాయి కానీ విలువ తగ్గితే దిగుమతి చేసుకున్నట్టు బంగారం ధర దేశీయంగా పెరుగుతుంది. ధరలు అప్పుడు తగ్గే అవకాశం ఉందా అని అంటే కొందరు నిపుణులు ఏం చెప్తున్నారంటే ఫేస్ 360 అంటే 360 డిగ్రీస్లో విశ్లేషణ చేసేవాళ్ళు ఏం చెప్తున్నారంటే రష్యా నిర్ణయం మీద ప్రధానంగా ఆధారపడి ఉంది అనేది ఒకటి. తర్వాత అమెరికా ఫెడ్ రేట్లు నేను చెప్పినట్టు అవి రెండు కనుక తారుమారు అయినాయి అంటే మాత్రం బంగారం పతన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే బంగారం మార్కెట్ స్లో డౌన్ ఉంది. విచిత్రమైనటువంటి పరిణామం ఇది. గత 4 రోజుల నుంచి కూడా స్లో డౌన్ ఉంది. ఎంత స్లో డౌన్ ఉందని చెప్తాం. సో బంగారం రేటు ఎలా ఉంది ఇవాళ మార్కెట్లో అనేది చూద్దాం. సో బంగారం రేటు ఎలా ఉంది ఇవాళ చూడండి. బంగారం రేటు గోల్డ్ 24 క్యారెట్ల అంటే 10 గ్రాముల మేలిం బంగారం గ్రామ్ వచ్చేసి 196 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్లు వచ్చేసి 180 రూపాయలు తగ్గింది. 147 రూపాయలు 18 క్యారెట్లు తగ్గింది. అంటే 1960 రూపాయలు తగ్గింది 10 గ్రాములకు వచ్చేసి మేలిం బంగారం. సిల్వర్ కూడా చూద్దామా? సిల్వర్ చూద్దాం ఇప్పుడు, ఎందుకంటే సిల్వర్ మార్కెట్ కూడా బాగుంది కదా. సిల్వర్ చూడండి. సిల్వరు చూడండి, సిల్వర్ కేజీ వచ్చేసి 2,90,000కి వెళ్ళింది. ఇవాళ 2 లక్షలు స్థిరంగానే ఉన్నట్టు ఒక రకంగా చెప్పుకోవాలి. సో ఇక్కడ బంగారం గత 4 రోజుల నుంచి చూస్తుంటే చూడండి ఎంత పడిపోయిందో. గత 4 రోజుల నుంచి మీకు డేట్ ప్రకారం చూడండి, ఇదిగోండి ఈ ఒక్కరోజు మాత్రమే పెరిగింది. యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ చూడండి మార్చి 2వ తారీఖు నుంచి వరుసగా పడిపోతూ వస్తుంది బంగారం. ఇక్కడ ఒక్కరోజు 7వ తారీఖు మాత్రమే పెరిగింది. అంతకు మించి ఎక్కడ పెరిగిన దాఖలాలు లేవు. సో ఇక్కడ మనం చూస్తే గత 4 రోజుల నుంచి చూస్తే కనుక మార్చి 2వ తారీఖు నుంచి మొత్తం తగ్గుతూ వస్తుంది. ఒక మార్చి 7వ తారీఖు తప్ప మిగతా అంతా తగ్గుతూ వస్తుంది. సో నిన్న మార్కెట్లో సండే, ఇవాళ స్టార్టింగ్ మార్చి
సోమవారం రోజు 192 రూపాయలు తగ్గింది. అంటే వరుసగా 1, 2, 3, 4, 5, 6 రోజులు తగ్గుతూ వచ్చింది. అంటే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి తగ్గుతూ వస్తుంది. అయితే ఇది పెరగదా అంటే పెరిగేటువంటి అవకాశం ఉంది. పెరిగేటువంటి అవకాశం లేకపోలేదు. ఎప్పుడు భారత్ అలాగే చైనా ప్రధానంగా కనుక కొనుగోలు ప్రారంభిస్తే బంగారం సంబంధించి అప్పుడు పెరిగే అవకాశం. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యప్రాచ్యంలో పరిస్థితి బాగాలేదు, గల్ఫ్ దేశాల్లో. అలాగే యుక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే గల్ఫ్ దేశాల్లో మనకు బంగారం కొంచెం తక్కువ రేటు దొరుకుతుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఆయిల్ అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయా దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలు ఈ మధ్యప్రాచ్యంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా ఆయిల్ అమ్ముకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఆయిల్ అమ్ముకోకపోతే వాళ్ళు బంగారం అమ్ముకోవాలి. బంగారం కూడా అమ్ముకోలేని పరిస్థితి ఉండదు వాళ్ళకి. అప్పుడు పరిస్థితి ఏంటంటే డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ధర తగ్గే అవకాశం ఉంది. బహుశా ఆ ఈక్వేషన్లో ఇప్పుడు బంగారం తగ్గుముఖం పట్టిందేమో, మరి తాత్కాలికంగా లేదంటే పర్మనెంటా అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే బంగారం రేట్ అయితే తగ్గుతుంది, ఎందుకంటే గల్ఫ్లో వార్ జరుగుతుంది కాబట్టి. సో ఇది ఇంకా మరింత తగ్గే అవకాశం ఉందా లేదా పెరిగే అవకాశం ఉందా అనేది మీకేమైనా అవగాహన ఉంటే తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.